హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీపాద్. ఓకే, మరి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సీజన్ 8. మరి ఎలా అనిపిస్తుంది మీకు? నేను బిగ్ బాస్ చూడను. ఎందుకు చూడరు? చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా బిగ్ బాస్కి. బిగ్ బాస్కి ఫ్యాన్ ఉంటుంది కానీ మేము అందరు ఉండాలని ఏం లేదు కదండి. నేను చూడను, అది బిగ్ బాస్ చూడను. అంటే అందరినీ చూడొద్దని అంటే నేను అంటలే కానీ నాకు నచ్చదు. ఊరికే వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. ఊరికే ఏం చూస్తూ ఉంటాం, ఇంట్రెస్ట్ లేదు అది. ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ జరిగినాయి కదా, ఒక సీజన్ మామూలుగా విన్నర్స్ ఈ ఫలానా మనిషి అని తెలుసు కానీ మామూలుగా ఈ బిగ్ బాస్ కి ఇంట్రెస్ట్ ఒక్క ఎపిసోడ్ గానీ ఇప్పటి వరకు ఒక్కటి చూడలేదు. మామూలుగా ఇన్స్టాలో రీల్స్ వచ్చినప్పుడు చూస్తాను తప్ప స్పెసిఫిక్ గా హాస్టల్ లో పోయి సెపరేట్ గా బిగ్ బాస్ చూడరు. అంటే రీజన్ ఏమన్నా ఉందా దాని వల్ల? రీజన్ అనేది ఏం లేదండి, మామూలుగా చూడబుద్ధి అవ్వదు అంతే. ఓకే, నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు కదా, సో మీకు బిగ్ బాస్ లో హోస్టింగ్ ఇప్పటి వరకు? నాగార్జున గారు హీరోగా అంటే చాలా ఇష్టం అండి. బిగ్ బాస్ ని ఇది అని నేను ఏమంటలేదు, ఎవరి పని వాళ్ళదే. నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే. మీకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? చంటి. ఓకే, మరి బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, మరి బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? బిగ్ బాస్ వల్ల ఏం యూజ్ లేదండి. ఎందుకు యూజ్ లేదండి? చింతకంతా యూజ్ లేదు, పొలిటికల్ బెటర్. ఇంకా బిగ్ బాస్ వల్ల ఏం యూజ్ లేదు, అసలు బిగ్ బాస్ చూడడం చాలా వేస్ట్. మరి బిగ్ బాస్ కి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, మరి పిచ్చోళ్ళు. బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అంటారా మీరు? ఆల్మోస్ట్ ఆల్ పిచ్చోళ్ళు. ఓకే, టైం వేస్ట్ ఎందుకు అంటున్నారు మరి? ఆల్మోస్ట్ ఆల్ బిగ్ బాస్ చూసే వాళ్ళు మొత్తం స్వాతి నాయుడుతో సమానం. ఎగ్జాక్ట్ చెప్తున్నా, స్వాతి నాయుడుతో సమానం. బిగ్ బాస్ చూసే వాళ్ళు మొత్తం టోటల్ ఏజ్ డేట్ బిగ్ బాస్ చూసే వాళ్ళు స్వాతి నాయుడు ప్లస్ యువశేఖర్ కొడంగల్లు, ఈ పిచ్చి క్యాండిడేట్లు ఎవరైనా టిక్ టాక్ వల్ల ఫేమస్ అయినారు చూడు, వాళ్ళ లెక్కల్ని. బిగ్ బాస్ అనేది చెత్త వేస్ట్. యాక్చువల్ దానివల్ల ఇప్పుడు ప్రజలకు ఏం ఉపయోగం లేదు. వాళ్ళు ఎవరో విన్ అవుతారో, ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అంతే. దానికి మించి ఏముండదు. ఇప్పుడు ఒక మనిషికి మనం ఏమైనా చేస్తున్నామంటే ఒక ఉందంటే దాని పరంగా ఏమన్నా ఒకటి మోటివ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఉండేది. ఆ కొట్లాటలు గొడవలు వాళ్ళు ఏదో స్క్రిప్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడో 3 రోజుల కింద జరిగిన షూటింగ్ మొత్తము ఈరోజు పెట్టడము, దాని స్క్రిప్ట్ లెక్క మొత్తం ఎడిట్ చేసి పెట్టడము అంతా వేస్ట్. మరి స్క్రిప్ట్ అని ఎట్లా అనుకుంటారు మీరు? ఆల్మోస్ట్ ఆల్ నేను చూసిన బిగ్ బాస్ సెట్ నేను చూసిన. నాది ఇక్కడనే వైష్ణవి టిఫిన్ సెంటర్, నేను హోటల్లో వర్క్ చేస్తాను మాస్టర్. నేను నాకు మంత్కి 50,000 శాలరీ వస్తుంది. అక్కడనే వర్క్ చేస్తాను నేను. సునీల్ గారు ఎవరైనా ఇప్పుడు మన ఏది మైత్రివనం కింద స్టూడియో ఉంది కదా, అందులో షూటింగ్ నడుస్తుంది. సారథి స్టూడియోలో అందులో షూటింగ్ నడుస్తాయి. మా దగ్గరికి రెగ్యులర్ వస్తారు అందరు టిఫిన్కి. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళే వస్తారు. మొత్తం స్క్రిప్టెడ్ అంటారు మరి? టోటల్ స్క్రిప్టెడ్. అంత లేకపోతే కట్ చేసి ఎందుకు పెడతారు అది? టోటల్ ఇప్పుడు 24 అవర్స్ వాళ్ళు డే బై డే ఇప్పుడు 24 అవర్స్ మా టీవీలో లైవ్ ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు మా మూవీస్ కానీ మా గోల్డ్ కానీ ఏదైనా లైవ్ ఉండాలి కంపల్సరీ. అది లేదు కదా. ఇప్పుడు మనకేంది 7 to 10 వరకు వస్తుంది బిగ్ బాస్ అనేది. ఇప్పుడు సండే వచ్చినప్పుడు అది కూడా రెగ్యులర్ ఏం లేకుండా సండే వచ్చినప్పుడే మా గోల్డ్ ఒక్కటే, మా గోల్డ్లోనే వస్తుంది అది. ఏది ఉన్నా ఇప్పుడు 24/7 వాళ్ళని క్యాప్చర్ చేసేది ఉండేది అట్లే ఉండాలి. ఏదైనా అట్లా ఉండట్లేదు అది. ఇప్పుడు అది ఓన్లీ నాకు తెలిసిన స్క్రిప్టెడ్. అంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ 7 సీజన్స్ కంప్లీట్ అయింది, మళ్ళీ 8th సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా. సో ఏ సీజన్ కూడా ఇప్పటి వరకు మీరు చూడలేదా? నేను చూసిన, బట్ అంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఏం లేదు, జస్ట్ టైం పాస్ అంటే కామెడీ కోసం అంతే. ఇది స్క్రిప్ట్ అని తెలిసి మరి వాళ్ళు తెలిసి కామెడీ చేస్తున్నారు చూడు, దానికోసం చూసిన. ఓకే, మరి నాగార్జున గారు దగ్గర 5 సీజన్స్ నుంచి అయితే హోస్ట్ గా చేస్తున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఫస్ట్ సీజన్ ఒక్కటి నాకు నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ గారు చేశారు. ఎన్టీఆర్ గారు చేసినప్పుడు కొన్ని మోటివ్ స్పీచెస్ ఉన్నాయి. దాని తర్వాత నాన్నగారు చేశారు, దాని మోటివ్ స్పీచెస్ ఉన్నాయి. నాగార్జున గారు కొంచెం హోస్ట్ వరకు బెటరు. హోస్ట్ అనేది ఇప్పుడు ఏంటంటే మెంటర్, ఓల్డ్ టీమ్ మెంటర్ ఇప్పుడు. బికాస్ ఏంటంటే అది కూడా స్క్రిప్టెడే, కాకపోతే ఒక మెంటర్ ఒక లెవెల్లో ఒక మాట చెప్పాలన్నా చేయాలన్నా ఆయన చెప్తారు, ప్రజలకు ఏదైనా సంబంధించి చెప్తారు. అందులో ఉంటే మొత్తం చెప్పాలంటే లాస్ట్ టైం ఎవరో వచ్చారు చూడండి, పల్లవి ప్రశాంత్, అస్సలు నచ్చలే క్యాండిడేట్. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పిండు, ప్రజలకు ఆల్రెడీ నాకు వచ్చిన దాంట్లో 50% 70% ఇస్తా అని చెప్పిండు. ఏమి ఇచ్చిండు? ఆ రింగులు నేను చెయ్యి నా వద్ద ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన, నా వద్ద ఇప్పుడు ఆయన ఫాలో అవుతున్నా ఇన్స్టాగ్రామ్ లో, ఆ రింగులు చెయ్యి పెట్టుకొని వీడియో ఇస్తుండు ఆ దోస్తులు అని చెప్పి. ఏం లాభం దానివల్ల? యూజ్ ఉందా చెప్పండి మేడం, మీరని చెప్పండి మేడం, ఏమైనా యూజ్ ఉందా దానివల్ల? ఇప్పుడు బికాజ్ ఏది ఉన్నా కానీ ఇప్పుడు మాకు నీకు కాకపోయినా ఇప్పుడు
ఇప్పుడు ఇదే కృష్ణకాంత్ పార్క్ ఉంది కదా, దీని పక్కల రోడ్డు మీద జనం ఉంటారు. మీరు ఎంతో మందికి ఇప్పుడు ఇంటర్వ్యూలు తీసుకొని 5దో 10దో మీరు సాయం చేస్తారు వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకొని. వాళ్ళు బెటర్, ఇంకా మీరు బెటర్, ఇంకా వాళ్ళతో వాళ్ళకంటే మీరే బెటర్. వాళ్ళతో అసలు పోల్చొద్దు, వాళ్ళంతా చెప్తా. బిగ్ బాస్ మొత్తం జీరో అంటారు, ఆల్మోస్ట్ ఆల్ జీరో. టైం వేస్ట్ అంటారు. టైం వేస్ట్ అంటే వేస్ట్, డబల్ వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.